అందరికీ నమస్కారం. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారికి, అలాగే డైరెక్టర్ రాజమౌళి గారికి, అలాగే కీరవాణి గారికి, మన హీరో మగధీర రామ్ చరణ్ తేజ గారికి శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటున్నాను. అలాగే మన అన్న మెగాస్టార్ చిరంజీవి అన్నకి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. ఒక చిన్న విషయం గుర్తొచ్చిందండి. ఇక్కడ అల్లర్లు చప్పట్లు విపరీతంగా మోగుతున్నాయి. నిన్న ఒక ప్రోగ్రాంకి వెళ్ళాను, నా కర్మగాలు ఒక్కరు చప్పట్లు కొట్టలేదు. అక్కడ ఒక మాట చెప్పాను, ఏమండి ఒక ఆర్టిస్ట్ని ఇంత కష్టపడుతున్నాను, ఒక్క చప్పట్లు కూడా కొట్టకపోతే ఎవరు అప్రిషియేట్ చేయకపోతే నేను ఎలా డెవలప్ కావాలి, అప్రిషియేట్ చేయండి అన్నాను. ఒక ఆయన లేచి నిలబడ్డాడు, శివారెడ్డి గారు చాలా కరెక్ట్ చెప్పారండి, మీరు అప్రిషియేట్ చేయడం నిజంగా కరెక్ట్ చెప్పారు. నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎవరిని అప్రిషియేట్ చేయలేదు. ఇప్పటి నుండి అసలు ఈ క్షణం నుంచే అప్రిషియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఎవరినైనా అని అన్నాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్య అన్నం వడ్డిస్తుంటే ఆమెను అప్రిషియేట్ చేయడం మొదలు పెట్టాడంట. నేర్చుకుంటున్నాడు, స్టార్ట్ చేశాడు, వాళ్ళ భార్యతో స్టార్ట్ చేశాడు. కూర్చున్నాడు, వాళ్ళ ఆవిడ రైస్ వడ్డించగానే వెంటనే అన్నాడంట, అప్పపప్ప ఎంత తెల్లగొండావే రైసు. వెంటనే ఓ గరిట సాంబార్ పోసిందంట. ఆహా అదిరిపోయింది సాంబార్, సూపర్, డైరెక్ట్ మెడ్రాస్ నుంచి తీసుకొచ్చినట్టుంది సాంబారు, అదిరిపోయింది సార్, చాలా బాగుంది సాంబార్, సూపర్, అదిరిపోయింది అని అన్నారంట. అప్పుడు వెంటనే వాళ్ళ ఆవిడ సాంబార్ గిన్నె తీసి ఆయన నెత్తి మీద గుమ్మరిచ్చిందట. దొంగ సచ్చినోడా, పెళ్ళై 10 ఏళ్ళ నుంచి వంట చేస్తున్నాను, ఒక్కరోజైనా మెచ్చుకున్నావా? ఈ రోజు నాకు జ్వరం వచ్చిందని పక్కింటి ఆవిడతో వండిస్తే నచ్చిందా?